విపక్ష కూటమికి సవాల్ విసిరారు మంత్రి కారుమూరి. నాపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని నిలదీశారు. ప్రజలకు సేవ చేయటంలో, మంత్రిగా నిస్వార్థ సేవ చేయటంలో నేను ముదురినని చంద్రబాబు విమర్శలకు తన స్టైల్లో రిప్లై ఇచ్చారు కారుమూరి నాగేశ్వరరావు. నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నావు బాలనగర్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే కనుక నా కొడుకు నేను రాజకీయాల్లోంచి విరమించి టోటల్గా బయటికి వెళ్ళిపోతాం. మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఛాలెంజ్ విసురుతున్నాను, రండి. నా ఫ్యాక్టరీలు చూపించండి, నా స్టీల్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయో చూపించండి. అలాగే ఇంకొకటి కూడా విసురుతున్నా మీకు, ఈ టీడీఆర్కి సంబంధించి చర్చకి సిద్ధం. చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా నరేంద్ర సెంటర్లోనే పెడదాం. విపక్ష కూటమికి సవాల్ విసిరారు మంత్రి కారుమూరి. నాపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని నిలదీశారు. ప్రజలకు సేవ చేయటంలో, మంత్రిగా నిస్వార్థ సేవ చేయటంలో నేను ముదురినని చంద్రబాబు విమర్శలకు తన స్టైల్లో రిప్లై ఇచ్చారు కారుమూరి నాగేశ్వరరావు. నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయన్నావు బాలనగర్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు 2 స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే కనుక నా కొడుకు నేను రాజకీయాల్లోంచి విరమించి టోటల్గా బయటికి వెళ్ళిపోతాం. మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? ఛాలెంజ్ విసురుతున్నాను, రండి. నా ఫ్యాక్టరీలు చూపించండి, నా స్టీల్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయో చూపించండి. అలాగే ఇంకొకటి కూడా విసురుతున్నా మీకు, ఈ టీడీఆర్కి సంబంధించి చర్చకి సిద్ధం. చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా నరేంద్ర సెంటర్లోనే పెడదాం.